పేదల కోసమే బటన్లు నొక్కుతున్నా అంటాడు జగన్. ఈ 5 ఏళ్లలో పేదలు ఇంకా నిరుపేదలయ్యారు. జగన్ ఆస్తులు మాత్రం కొండల్లా పెరుగుతున్నాయి. ఏమిటి జగన్ మాయ? ఈ మధ్యనే జాతీయ స్థాయి నివేదిక ఒకటి జగన్ రెడ్డిని దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి అని చెప్పింది. అదే సమయంలో ఏపీ రైతు గురించి కేంద్ర మంత్రి ఇంకో మాట చెప్పారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలో ప్రతి రైతుపై సగటున 2.5 లక్షల అప్పు ఉందంట. తెలుగుదేశం హయాంలో ఈ అప్పు 75,000 మాత్రమే. అంటే ఈ 5 ఏళ్లలో జగన్ ఆస్తులు 1కి 10 రెట్లు పెరిగితే రైతులు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ 5 ఏళ్లలో పన్నులు పెంచి ఛార్జీలు పెంచి ప్రజల దగ్గర నుంచి జగన్ ముక్కు పిండి వసూలు చేసింది ఎంతో తెలుసా? 1,08,000 కోట్లు. ఒక్క మద్యం అమ్మకాలతోనే 2 లక్షల కోట్ల ప్రజల డబ్బును కొల్లగొట్టాడు జగన్. అంటే బటన్ నొక్కినప్పుడల్లా పేదల చేతిలో 10 రూపాయలు పడితే 100 రూపాయలు జగన్ జేబులో పడుతున్నాయన్నమాట. ఎంత మోసం, ఎంత మాయగాడు! ఇన్ని పన్నులు కట్టాక పేదలు ఇంకెలా ఎదుగుతారు జగన్ రెడ్డి?